తమకు పదవుల కంటే ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లోక్సభ స్పీకర్ ఎంపికపై టీడీపీతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో చంద్రబాబు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ ఎవరనే దానికంటే రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయగలమన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ విషయాన్ని ఎంపీలకు చంద్రబాబు తెలిపారు. పదవుల కోసం పట్టుబడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈసారి పార్లమెంటులో టీడీపీకి 16 ఎంపీల బలం ఉండడంతో ఏపీకి ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఒక్కో ఎంపీకి 3 శాఖలు కేటాయిస్తానని, ఆ శాఖకు సంబంధించి రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతి ఎంపీ ప్రథమ ప్రాధాన్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పోలవరం, అమరావతిల నిర్మాణం పూర్తి చేసే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో లేవనెత్తాల్సిన అంశాలను, అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బైరెడ్డి శబరి, కోశాధికారిగా దగ్గుమళ్ల ప్రసాద్లను చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.